రాజకీయాల్లో తనది హంస పాత్ర అని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. వైఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. వైఎస్లో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయన్నారు. జగన్ అహంకారంతో విర్రవీగిపోతున్నాడంటున్న చిరంజీవితో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న సరికొత్త కాంగ్రెస్ నేతగా వచ్చిన జనాల్లో చిరంజీవికున్న ప్రజాదరణలో మాత్రం ఏమాత్రం తేడా కనిపించడం లేదు. గత 2 రోజులుగా కడప జిల్లాలో చిరంజీవి నిర్వహిస్తున్న ప్రచార యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. దీంతో కడప కాంగ్రెస్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ఇది చిరంజీవి కూడా ఉత్సాహాన్నిస్తుంది. ప్రచార విశేషాలతో పాటు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మనతో చిరంజీవి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే ఉన్నాం. చిరంజీవి గారు, టీఆర్పీ అధినేతగా ఉన్న కాంగ్రెస్ నేతగా మీరు వచ్చిన అదే స్పందన కనిపిస్తుంది. అది నా ఇమేజ్ ప్రభావం, వాళ్ళు చూపించే అభిమానం తాలూకా స్పందన, అది చాలా అదృష్టం అనిపిస్తుంది. వాళ్ళు నేను ఏ వేదిక మీద ఉన్నాను అని కాదు, చిరంజీవితోటే వాళ్ళకి అనుబంధం, చిరంజీవి అభిమానం చాటి చెప్పుకోవడమే వాళ్ళ అభిమతం. అదే ఈ స్పందన. ఇదే టైంలో ఈ ప్రజాస్పందనని ఓట్లుగా మలుచుకోగలం పూర్తిగా నమ్మకం అయితే ఉందా? ఇప్పుడు గతంలో మాకు నిర్మాణ లోపం మూలంగా ఆ అభిమానాన్ని పూర్తి స్థాయిలో ఓట్ల రూపంలో మలుచుకోవడంలో మేము అనుకున్న విజయం సాధించలేకపోయాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ఆ యొక్క నిర్మాణం కానివ్వండి, లేదా ఎలక్షనీరింగ్లో ఓట్లుగా మలుచుకునే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి. కాబట్టి నాకు వస్తున్న ఈ స్పందన, ఈ జనాకర్షణని ఖచ్చితంగా ఓట్లు లాగా మార్చుకుంటారు. ఆ యొక్క సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో అది సుస్పష్టంగా తెలిసొస్తుంది. సార్, గతంలో కాంగ్రెస్ మీద పూర్తిగా విమర్శలు చేశారు. అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రశంసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంటే జనాలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? నేను కాంగ్రెస్లో మంచి ఉంటే మంచి, ఏదైనా చెడు జరిగితే చెడు, అది ఎప్పుడు కూడాను హంస తరహా న్యాయాన్ని చేశాను తప్ప నేనేమి ప్రత్యేకించి మంచి చేస్తున్నా సరే ఏ ఉతికి ఆరేయటమే ధ్యేయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే మన పరమావధి అనుకునే దిశగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కొక్కసారి వాళ్ళు చేసే మంచిని కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పోగొట్టడం మూలంగా, దాన్ని అప్రిషియేట్ చేయడం మూలంగా ఒక్కోసారి చిరంజీవి కాంగ్రెస్కి మిత్రపక్షం, ప్రతిపక్షం కాదు అంటూ ఆరకటువంటి ఆరోపణలు కూడా నా మీద వచ్చినాయి. అలాగే వైఎస్ విషయంలో కూడా విలీన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభ్యంతరం లేదు, వైఎస్ అవినీతి పరిపాలన మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అదే వైఎస్ మహానేత స్ఫూర్తి అనే విధంగా ప్రశంసిస్తున్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు కనిపించడం లేదా? మీరు సరిగ్గా గమనిస్తున్న ఇంటర్వ్యూ, ఒక వ్యక్తి మీద నేను ఆ రోజున పాయింట్ అవుట్ చేయాల. ఆ యొక్క మన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి రెజ్యూమ్ ఉంది. ఆయన ఆ పరిపాలన సమయంలో జరిగిన అవినీతి అన్నాను. ఏదైనా సరే ఖచ్చితంగా నిరూపించబడకుండా నేను ఒక వ్యక్తిని ఏ ఒక ఆధారాలు తనగలను? సో నిరూపించిన రోజున ఏ ఒక్క వ్యక్తి నేరాలైనా సరే బయటపడతాయి. కాబట్టి నేను ప్రస్తుతానికి ఆ యొక్క సమయంలో జరిగిన అవినీతి ఉందన్నది కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అలాగే విజిలెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో రిపోర్ట్స్ ఉండటం మూలంగా అది పత్రికలు వచ్చిన కథనాలు కానివ్వండి, మరో రకంగా ఈ యొక్క ప్రత్యేకమైన సంస్థ అయినటువంటి కాగ్ రిపోర్ట్స్ బట్టి కానివ్వండి, అది నిజాలు నిగ్గు తేలాలని చెప్పేసి అన్నమాట వాస్తవం. నేను ఈ రోజుకి అంటున్నాను. అలాగే అదే వ్యక్తిలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను కొనియాడటం తప్పులేదు. నేను ముందే చెప్పాను, ఏదైనా సరే మంచి చెడు అన్నది నా అభిమతం, నా స్టైల్. సార్, అదేవిధంగా సోనియా గాంధీ ఆత్మాభిమానానికి, జగన్ అహంకారానికి మధ్య పోరాటం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా దాదాపు అలానే ఢిల్లీకి కడపకి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ఈ రెండింటి మధ్య సారూప్యత ఉందనుకోవచ్చా? అంటే పరోక్షంగా మీరు దాన్ని సమర్థిస్తున్నట్లుగా భావించవచ్చా? ఇతను కూడా, జగన్ కూడా అన్న మాట ఏంటంటే ఆత్మగౌరవానికి అహంకారానికి అన్నాడు. నేనంటాను కరెక్టే, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య పోటీ. అయితే ఎవరిది అహంకారం, ఎవరిది ఆత్మగౌరవం? ఆత్మగౌరవం అన్నది, అహంకారం అన్నది ఈ జగన్ది. ఎందుకంటే తండ్రి చనిపోయినటువంటి 24 గంటలు కాకుండానే ఆయన వెంటనే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని దానికోసం అరులు చాచటం, లేకపోతే బురదెత్తిపోయటం. అండ్ అసలు ప్రభుత్వం అనేది నా కనుసన్నల్లో ఉంటుంది, నా క్షమాభిక్ష మీద, దయా దాక్షిణ్యాల మీదే ఈ రోజున ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటే కనుక నేను దాన్ని కూలగొట్టగలను అనే విధంగా వ్యాఖ్యలు చేయటం అన్నది అది ఎంతవరకు సబబు? దాన్ని ఏమంటారు? అహంకారపూరిత వ్యాఖ్యలు అనరా? అలాగే మనకి స్త్రీమూర్తిని గౌరవించే పుణ్యభూమి మన భారతావని. అలాంటి ఇక్కడ ఈ యొక్క భారతదేశపు కోడలుగా వచ్చినటువంటి సోనియా గాంధీని ఎన్ని రకాలుగా అవహేళన చేసే విధంగా ఆ టీవీ ఛానల్లో చూపించారు.
ఏది ఆడే బొమ్మ ఆట బొమ్మ అంటూ ఆవిడని ఎద్దేవా చేసే విధంగా కథానిక చూస్తుంటే చాలా బాధ కలిగింది. చంద్రబాబు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ లో చేరుతారేమో అన్న నిన్న మీరు చేసిన విమర్శ రాజకీయంగా చాలా సంచలనం రేపుతుంది. అలాంటి ఏ పరిస్థితుల్లో ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఆయన నన్ను సామాజిక న్యాయం అంటూ వచ్చి అది తుంగలో తొక్కి తన కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ లబ్ధి కోసంగా అధికార దాహంతో ఈ రోజున కాంగ్రెస్లో చేరేయడం చెప్పేసి ఆయన అంటే కనుక నేను చేరింది నేను కావాల్సింది నాకు కాదు, అధికార దాహం నాకు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒకసారి మాట జారారు, అసెంబ్లీలో రికార్డ్స్లో ఉంది, నేను ఈ యొక్క పథకాలని రైతు సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్తానంటే నాకు ఏనాటికైనా సరే నాకు అధికారం చేజిక్కించుకుందామని సమస్యను పోరాడుతానన్న మాట అది రికార్డ్స్లో ఉంది. అది కాదని సత్యం. అంటే అధికార దాహం ఆయనకుందా నాకున్నదా? ఈ రోజున బంధువులందరూ కలిసి ఆయన మీద విభేదిస్తూ బంధువులు మధ్య ఈ రోజున ఆయన నాయకత్వం ఉంటుందా, తెలుగుదేశానికి ఊరుతుందా అనే పరిస్థితి ఉన్నా ఆయన నన్ను కామెంట్ చేయటం ఏంటి? ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి మామగారి మీద తొడగట్టి నేను మామను ఓడిస్తానని చెప్పి సవాల్ చేసిన ఆయనకి అధికారంలోకి తెలుగుదేశం రాగానే వెంటనే అందులో జంప్ అయ్యి ఆయన వెళ్లలేదా? అందులో అధికారం కోసం ఆయన తహతహలాడలేదా? ఈ రోజున వెనుపొడి పొడిచి ఆయన అధికారం సాధించలేదా? అలాంటి ఆయన ఈ రోజున బంధుమిత్రులు కానివ్వండి, రామారావు గారి వంశం కానివ్వండి, ఈ రోజున ఆధిపత్యం వహించాలనుకుంటే కనుక ఈయన అభద్రతా భావంతో కొట్టుమిట్టట్లేదా? ఇది మొత్తంగా తాను ఏ పొజిషన్ లో ఉన్నా ఎక్కడున్నా తెలుగు ప్రజలు విశ్వసిస్తారని ఆదరిస్తారని చెప్తున్న చిరంజీవి జగన్ది మాత్రం తొందరపాటు చర్యగా అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారం నుంచి కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ఈశ్వర్, TV9 గండికోట, జమ్మలమడుగు.